ఏ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండ్రా, వింటే కదా తెలిసేది. అనగనగా ఒక రాజు, ఆ రాజు బిడ్డలేడుగురు, వాళ్ళంతా కలిసి మెలిసి ఏదో చేశారా? చెప్తారనుకుంటే మీరేంటి అంకుల్ రాజులు వాళ్ళ అబ్బాయిలు? అబ్బాయిలని ఎవరన్నారా? అమ్మాయిలు. గర్ల్సా? అయితే ఇంట్రెస్టింగ్. అమ్మాయిలందరూ బయటకు కాదు షాపింగ్ వెళ్ళారు. ఈ అమ్మాయిలెప్పుడు ఇంతే షాపింగ్ అని డబ్బులు తగలేస్తారు. తమ టేస్ట్ కి తగిన వరుణ్ణి వెతకగా వరల్డే తిరిగారు. గూగుల్ ఫేస్బుక్ ఉండుండవులే పాపం పూర్ పీపుల్. వరుడంటే అల్లు అర్జునా? మిస్టర్ పెళ్ళికొడుకులో సునీలా? కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళకి కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీర. ఏడుగురు ఒకేసారి పెళ్లి చేసుకుంటా. ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక 7 చేసుకుంటే ఇంటికి వెళ్ళడు, డైరెక్ట్ గా అడవికే. అమ్మో, అడవంటే సింహాలు ఉంటాయి కదా అంకుల్. అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్సే. స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా? ఓకే ఓకే, నువ్వే చెప్పలే. ఇంకేముంది, గ్రాఫిక్స్ లో సింహాన్నే గెలిచాడు. నేనంటే నేనని రాజకుమార్తెలు ప్రపోజ్ చేసేశారు. మరి మగధీర ఏం చేశాడు? గ్రాఫిక్స్ ఉన్నాయిగా. ఆ గ్రాఫిక్స్ లో ఆ 7గురిని ఒకటిగా చేసేశాడు. ఆ అమ్మాయిని పెళ్ళా చేసి తన కింగ్డమ్ వెళ్ళిపోయాడు.